మొదటి భాగంలో మాగోగు దేశపు వాడైన గోగును గూర్చి యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి 13 వచనాల్లో మనం ధ్యానించాం. ఈ రెండవ భాగంలో 14వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. మొదటి భాగం సారాంశం ఏంటంటే, వాగ్దాన దేశం మీదకి అనేక మంది శత్రువులు దండెత్తి వస్తారు అని దేవుడు ముందుగా తెలియజేశాడు. అది కనుక నిస్సారమైన భూమి అయి ఉంటే, అది కనుక అరణ్య ప్రదేశం అయి ఉంటే, అది కనుక నివాస యోగ్యం కానటువంటి ప్రదేశం అయి ఉంటే అన్ని రాజ్యాలు పోటీపడి దండెత్తి రావాల్సిన అవసరం లేదు. అది సారవంతమైన భూమి, పాలు తేళ్లు ప్రవహించే భూమి కాబట్టి దానికి ఎప్పుడు యుద్ధం దాన్ని సొంతం చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. లోకంలో సామెత ఉంది కదా, కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఒక చెట్టు విస్తారంగా ఫలించింది అనుకోండి, ప్రతి ఓడు రాయి వేస్తాడు దాని మీద. అది ఫలించకపోతే ఎవడైనా రాయి వేస్తాడా? వేయడు. అది పాలు తేళ్లు ప్రవహించే భూమి, అది వాగ్దాన భూమి కనుక దాని మీద దాడులు జరిగాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కాకుండా మనం ఇంకెవరినైనా అనుసరిస్తూ ఉంటే కనుక, నమ్ముకుని ఉంటే కనుక మన మీద దాడులు జరగవు. మనల్ని ఎవరు ఏమి అనరు. ఎందుకని? అందరితో కలిసిపోయి ఉంటాం కాబట్టి, అందరిలాగా ఉంటాం కాబట్టి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అని మనం అంగీకరించామో, యేసు ప్రభు పాపాల కోసం శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి, పాపం చేసే వ్యక్తులు ఆయన విడిచిపెట్టాడు కాబట్టి, ఆయన తప్పని చెబుతాడు కాబట్టి, అలాంటి వాళ్ళు యేసు ప్రభు మీద దాడి చేస్తారు. ఆయన లేడు కాబట్టి ఆయన ప్రతినిధులుగా ఉన్న మన మీద దాడి చేస్తారు. ఆయన అనలేక మనల్ని అంటారు. ఇది ముందుగా దేవుడు మనకు తెలియజేశాడు. ఆ రోజు వాగ్దాన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి యెహెజ్కేలు ద్వారా తెలియజేస్తే, ఈరోజు మనకి ఈ లేఖనం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు ముందుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చాలామంది క్రైస్తవులకి ఎలాంటి వాళ్ళు వస్తున్నారంటే, సుకుమారంగా ఉండేవాళ్ళు వస్తున్నారు. సుకుమారంగా అంటే చాలా సుఖాల్లో పెరుగుంటారు, మృదువైన మనస్తత్వం కలిగి ఉంటారు, సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఏ చిన్న నొప్పి, బాధ, అవమానం, నింద, వేదన తట్టుకోలేరన్నమాట. క్రైస్తవ్యం పిరికి వాళ్ళ కోసం కాదు, క్రైస్తవ్యం ధైర్యవంతుల కోసం, బలమైన వాళ్ళ కోసం. వాళ్ళు మన మీద దాడి చేసే విషయంలో ఎంత బలాత్కారం చేస్తున్నారో మనం దాన్ని భరించే విషయంలో అంతే బలాత్కారంగా ఉండాలి. దాడి చేసే విషయంలో కాదు, అనుభవించే విషయంలో క్రీస్తు కోసం. యేసు ప్రభు చేతుల్లో మేకులు కొడుతున్న వాళ్ళు బలవంతులా? వాళ్ళకు చేతులు ఇచ్చి మేకులు కొట్టించుకున్న ఆయన బలవంతుడా? ఎవరు బలవంతులు? ఒకవేళ యేసు ప్రభు చేతులు ఇలా లాక్కుంటూ ఉంటే వద్దు వద్దు అని, అప్పుడు వాళ్ళు బలవంతులు అవుతారు, యేసు ప్రభు బలహీనుడు అవుతాడు. యేసు ప్రభువే చెయ్యిని అప్పగించినప్పుడు ఈయన బలవంతుడు. వాళ్ళు కొట్టేంత క్రూరులైతే ఈయన కొట్టించుకునేంత బలవంతుడు. వాళ్ళు చంపేంత క్రూరులైతే ఈయన చంపించుకునేంత ప్రాణం విడిచిపెట్టేంత బలవంతుడు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, రానున్న రోజుల్లో క్రైస్తవం మీద జరిగేటువంటి దాడులు ఎక్కువ అవుతాయి. రానున్న రోజుల్లో క్రైస్తవం మీద జరగబోయేటువంటి దాడులు ఎక్కువ అవుతాయి. యేసుప్రభు నమ్ముకున్నాము అనే పేరుతో, నమ్ముకున్నారా యేసుప్రభుని, మీకు దాడులు ఎక్కువ అవుతాయి, శ్రమలు ఎక్కువ అవుతాయి, హింసలు, అవమానాలు ఎక్కువ అవుతాయి. ఎందుకు అనంటే, మనం మణిపూర్ సంఘటన చూసాం. మణిపూర్లో ఏం జరిగింది అన్నది. కొన్ని వేల మందిని నరికి చంపారు, ఎవరేం చేయలే. ఛత్తీస్గఢ్లో మార్చి 1వ తారీఖు నరమేధం జరగబోతుంది, జెనోసైడ్ జరగబోతుంది, మానవ సంహారం జరగబోతుంది. ప్రత్యేకించి క్రైస్తవ గ్రామాల మీద దాడులు చేస్తామని బహిరంగంగా ప్రకటన ఇచ్చినా సరే ఇప్పటికీ ఎవరు పట్టించుకోలే దాన్ని. ఇప్పటికీ ఎవరు వాళ్ళని అరెస్ట్ చేయలే. వాళ్ళు చేసింది కూడా పెద్దోళ్ళే. అలా మొదలుపెట్టి క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ అవుతాయి. దాడులు చేసే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో దాడిని అనుభవించడానికి మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి అనే దానికి ఈ మొదటి భాగం. అది నేను చెప్పింది కాదు, ప్రభు ఈరోజు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం. మనం
యెహెజ్కేలు గ్రంథాన్ని కొన్ని నెలలుగా మాట్లాడుకున్నాం. ఈరోజు ప్రభువు దాన్ని ఇచ్చాడు అంటే సిద్ధపడి ఉండమని. మాగోగు దేశం వారు, గోగు రాజు 8 రాజ్యాలను వెంట పెట్టుకుని వచ్చి గాలివాన్లాగా ఆవరించినా సరే, మేఘంలాగా మనల్ని ఆవరించినా సరే, పునరుద్ధరణైన క్రీస్తు మన పక్షాన ఉన్నాడు. ఇది మనకు అర్థం కావాలి. ఆ శ్రమలో ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకని ముందుగా యెహెజ్కేలు ద్వారా దేవుడు తెలియజేశాడు. దాని నేపథ్యంలో మనం కూడా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమాజంలో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఒక వీధిలోకి వెళ్ళి సువార్త చెప్పాలి అంటే దాడులు జరుగుతున్నాయి, బూతులు మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, చర్చిలు పగలగొడుతున్నారు. ఇవి ఎక్కువ కావచ్చు, రానున్న రోజుల్లో తక్కువ ఎక్కువ కావచ్చు. ప్రస్తుతానికి క్రైస్తవులు బైబిల్ పక్కన పెట్టి బైబిల్ మిషన్లకి, హోసన్న మినిస్ట్రీలకి, కల్వరి టెంపుల్కి, బెల్లంపల్లిలకి, కార్పొరేట్ చర్చిలకి, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లకి వెళ్తున్నటువంటి ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో క్రైస్తవులు ఎంతసేపు ఉన్నా సరే దేవుడు మాకేమి ఇస్తాడు, దేవుడు మమ్మల్ని ఎలా దీవిస్తాడు, మేము 10 రూపాయలు ఇస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాడు, ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచనలు బ్రతుకుతున్నటువంటి ఈ నేపథ్యంలో శ్రమ అంటే కొత్తగా కనబడుతుంది, కొత్తగా అనిపిస్తుందేమో మనకి. మాకు కాదని అనుకుంటున్నారు. ఎందుకంటే చర్చికి వెళ్ళేదే తప్పిస్తాడు దేవుడు అని అలా చేసి పెట్టారు, అలా నేర్పించి పెట్టారు, అలా సిద్ధపరిచారు మనసుల్ని. ఏ చిన్నది జరిగినా సహించలేనట్టుగా తయారు చేశారు. సుకుమారంగా పెంచుతున్నారు, మంచి మంచి వాగ్దానాలతో, భరోసాలతో, ఏం పర్లేదని అలా పెంచుకుంటూ వస్తున్నారు. మన ఇళ్ళ మీద ఉన్నటువంటి వాక్యాలు ఏంటంటే, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని. అంటే ఇంటి మీదకి ఏ తెగులు రాదని. నీతో చెప్పాడా దేవుడు ఆ మాట? నీతో చెప్పాడా అని. ఇంత బండ్ల మీద రాసుకుంటున్నారు, యెహోవా నా కాపరి. ఆ వాహనానికి ఎవరంటే కాపరి? యెహోవా. ఇక దానికి యాక్సిడెంట్ కాకూడదు. అయితే ఎవరు తప్పు? ఎవరిది? తాగి నడిపినోడుదా లేకపోతే యెహోవాదా? రాసింది అదే కదా, యెహోవా నా కాపరని. ఆయన కాపాడలేదు కాబట్టి వీళ్ళు పోయారని. నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడుతాడు. ఇలాంటి మృదువైన మాటలు, ఇలాంటి సుకుమారమైన సున్నితమైన మాటలు రాసుకొని అలా బ్రతుకుతున్నటువంటి మన మీదకి కత్తి వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు మనం ఎలా తట్టుకోగలం? సిద్ధపడాలి. క్రైస్తవులు అంటే పిరికోలు కాదు, క్రైస్తవులు అంటే ధైర్యవంతులు. ఏ విషయంలో? ఎదిరించే విషయంలో కాదు, భరించే విషయంలో. భరించే విషయంలో బలవంతులు. ఎవరిని బట్టి భరిస్తాం మనం? మన కోసం శిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తును బట్టి, యేసుక్రీస్తును బట్టి భరిస్తాం. అవునా? కొడుతున్నవాడు బలవంతుడు కాదు, కొట్టించుకుంటున్నవాడు బలవంతుడు. కొడుతున్నవాడు బలవంతుడు కాదు, వాడు బలహీనుడై కొడుతున్నాడు. సిద్ధాంతపరంగా మనల్ని ఎదుర్కోలేక, క్రీస్తు చెప్పిన మాటకి సరైన మాట అవతల లేదు కాబట్టి వాడు నోటితో కొట్టలేక చేత్తో కొడుతున్నాడు. మీకు అర్థమైందా? మన బైబిల్లో ఉన్న మాటని వాడు తట్టుకోలేక, దానికి సరైన మాట చూపించలేక కట్టితోనో, చేత్తోనో, కత్తితోనో కొడుతున్నాడు. కాబట్టి మనం ఏమనుకోవాలంటే, అయ్యో బలహీనుడు అంతే. ఇది మొదటి భాగం. వాగ్దాన దేశం మీదకి శత్రు వస్తాడు, విస్తారమైన సైన్యత వస్తాడు, 8 సామ్రాజ్యాలు దాడి చేస్తాయి. ఇంకా దాడి జరగకముందే దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, సిద్ధపడి ఉండు, ఉలిక్కి పడొద్దు, ఏదో అయిపోతుంది అనుకోవద్దు అనేదానికి ముందుగా దేవుడు చెప్పాడు యెహెజ్కేలు ద్వారా. ఇప్పుడు అలా దాడి చేస్తున్నటువంటి రాజ్యాల అంతం ఏమవుతుంది, వారి చరమాంకం ఎలా ఉండబోతుంది, ఆయా రాజ్యాల పరిస్థితి ఏం కాబోతుంది,
దేవుడు ఎలా వారి విషయమై ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు, తన ప్రజల పక్షాన్ని ఎలా ఆయన స్పందించబోతున్నాడు అన్నది 14వ వచనం నుంచి 23వ వచనం వరకు. చాలామంది ఈరోజు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో టీవీలో రాజకీయ నాయకులు కానీ చాలామంది ఈరోజు క్రైస్తవం మీద మాట్లాడుతూ ఉంటారు నోటుకు వచ్చినట్టు. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎంత ధైర్యం వీళ్ళకి అసలు అని. బాధ అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది. ఎందుకని వాళ్ళు ఎవరిని అంటున్నారో వాళ్ళకి అర్థం కావటం లే. నిజం, అన్నీ ఉన్నప్పుడు అర్థం కాదు. చాలా సందర్భాల్లో ఆ అహంకారపు పొరలు కప్పుకొని ఉంటాయి మెదడుని, ఆ మూర్ఖత్వ పొరలు కప్పుకొని ఉంటాయి మెదడుని, ఆ అజ్ఞానపు పొరలు ఆవరించి ఉంటాయి, ఆ చీకటి పొరలు ఆవరించి ఉంటాయి. మనం బైబిల్ చదువుతున్నాం కాబట్టి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏ ఏ సందర్భంలో ఎలా స్పందించాడో మనకు తెలుసు కాబట్టి జాలి అనిపిస్తుంది. అయ్యో ఎవరిని అంటున్నారు వీళ్ళు అసలు అని అనకూడదు. సన్హెరీబు కంటే గొప్ప వాళ్ళం కాదు, నెబుకద్నెజరు కంటే గొప్ప వాళ్ళం కాదు. నెబుకద్నెజరుని గడ్డి తినిపించాడు ఆయన. సన్హెరీబుని సొంత కొడుకుల చేతిలో చచ్చేటి చేశాడు ఆయన. 1,85,000 మంది సైన్యం కూలిపోయింది. చరిత్ర తెలియక ఐగుప్తు రాజైన ఫరో 10 తెగుళ్ళ చేత దేశాన్ని కుళ్ళిపోయేటట్టు చేస్తున్నాడు. దేవుడికి విరోధంగా మాట్లాడి ఎవడు యెహోవా అన్నటువంటి దానికి ఆయన ఎవడో, ఆయన ఏంటో తెలియజేశాడు. ఐగుప్తు కుళ్ళిపోయింది. ఏం చెప్తున్నాను అంటే, మన మీద జరుగుతున్న దాడి అంతిమం కాదు, చివరి కాదు. ఆ దాడిలో మనం నమ్మకంగా నిలవబడాలి. ఆయనకి మహిమ. కాపాడినన్ని రోజులు ఆయనకే స్తుతి, వదిలిపెట్టిన రోజు కూడా ఆయనకే స్తుతి కనుగొనగాక అంతే. యోబు అన్నాడు కదా, దేవుడు మేలు చేసినప్పుడే దేవుడా, కీడు చేసినప్పుడు దేవుడు కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. కాపాడినప్పుడు ఆయనకే స్తుతి, వదిలిపెట్టినప్పుడు ఆయనకే స్తుతి. ఇది ముందుగా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒకానొక రోజు ఏదైనా జరిగిందనుకో మీ ఊర్లో, ఆ రోజు నేను ఎంత చెప్పినా మీరు వినరు. ఎందుకు వినరు? ఏదో మా అన్న సర్ది చెప్తున్నాళ్ళే అనుకుంటారు మీరు. ఏదో చర్చికి రాబట్టడానికి ఏదో మాట్లాడుతున్నాళ్ళే అనుకుంటారు మీరు. కాదు, ఈరోజు క్షేమకాలంలోనే మీతో మాట్లాడవలసిందిగా దేవుడి లేఖన భాగాన్ని ఇచ్చాడు. ఇక్కడ విత్తనం ఉంటే ఆ పరిస్థితి వచ్చిన రోజు మొలకెత్తుతుంది. ఇదే కదా ఆ రోజు చెప్పింది అని. ఇక్కడ విత్తనం లేదనుకో కష్టం. దప్పికైనప్పుడు బావి తవ్వడం మంచి పని కాదు. దప్పిక కాకముందే బావి తవ్వి పెడితే దప్పికైనప్పుడు నీళ్ళు తాగవచ్చు. ఇప్పుడే బావి తవ్వి పెడుతున్నా, మీ మనసులో సిద్ధపరుస్తున్నా, నా మాటతో కాదు, ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి. ఎవరైతే దాడి చేశారో వాగ్దాన దేశం మీద, వాళ్ళ అంతిమం ఏం కాబోతుంది అన్నది చదివిపిస్తాను. 14వ వచనం. కాగా నరపుత్రుడా, ప్రవచనం ఎత్తి గోగుతో ఇట్లనము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువు కదా. ఉత్తర దిక్కున దూరమున ఉన్న నీ స్థలములో నుండి నీవును నీతో కూడా జనములు అనేకమును గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చాయి. మేఘము భూమిని కమ్మునట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద పడెదరు. అంత్యదినముల యందు అది సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకున్న సమయమున గోగో, నేను నా దేశం మీదకి నిన్ను రప్పించేదను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదకి రప్పించేదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుతూ వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. దేవుడు అన్నాడు, గోగు, నేను నా దేశం మీదకి నేను రప్పిస్తున్నాను. దేవుడే రప్పిస్తున్నాడు అంట. దేవుడే రప్పిస్తున్నాడు. ఎందుకు రప్పించుంటాడు? ధాన్యములాగా కనబడుతున్నటువంటి సచ్చు గింజల్ని తూర్పారబట్టడానికి. ఎందుకు వస్తుంది ఉపద్రవం? ధాన్యములాగా కనబడుతున్నటువంటి సచ్చు గింజలను తూర్పారబట్టడానికి, గట్టి గింజల్లో ఉన్నటువంటి తేమను ఎండిపోయేటట్టుగా చేయడానికి. తూర్పు గాలి ఎందుకు వస్తుంది?
ఎండ ఎందుకు? ధాన్యాన్ని అంతా తీసుకొచ్చి కళ్ళంలో ఆరబోస్తాం. ఎండ అవసరమా? అవసరం లేదా? కోరుకుంటాం. ఎండ కావాలని కోరుకుంటాం. ఎందుకు ఎండ? ఎందుకు అంటే సచ్చు గింజలో ఉన్నటువంటి సారం పోవాలి, అది కేవలం వట్టిదిగా చేయబడాలి. గట్టి గింజలో ఉన్నటువంటి తేమ వెళ్ళిపోవాలి, అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, కుళ్ళిపోకుండా ఉండాలి. ఎండ పెడతాము. ఇప్పుడు తూర్పు గాలి కావాలి. తూర్పు గాలి దేనికి? లోపల గింజలైనటువంటి సచ్చు గింజ దూరంగా పడడానికి, నెంబర్ 1. నెంబర్ 2, గట్టి గింజ దాని తేమ ఆరిపోవడానికి. సచ్చుని, సల్లు గింజని, గట్టి గింజని వేరు చేయాలంటే తూర్పు గాలి ఉండాలి, ఎండ ఉండాలి కదా. ఎవడైతే భక్తిపరుడు ఉన్నాడో వాడిలో ఉన్నటువంటి ఆ తేమను ఇంకా తీసివేయడానికి, ఎండబెట్టడానికి, ఎక్కువ రోజులు గరిసెలో నిల్వ ఉండడానికి, పరలోకపు ధనాగారంలో కూర్చబడ్డానికి శ్రమ చాలా మంచిది. శ్రమ చాలా మంచిది, అవమానం చాలా మంచిది, నింద చాలా మంచిది, తిరస్కారం చాలా మంచిది, దాడి చాలా మంచిది. ఎందుకని? సచ్చు గింజల్ని బయటికి వెళ్ళేటట్టుగా చేస్తుంది. గట్టి గింజలు ఇంకా గట్టిపడేదానికి, ఇంకా ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి కారణమవుతుంది. అవునా? ఇప్పటి వరకు మన ప్రాంతాల్లో ఏ దాడి జరగలేదు కాబట్టి నేను మంచి పాస్టర్ని, మీరు మంచి విశ్వాసులే. అవునా? ఇద్దరు మంచాలు. మీరు మంచాలే, నేను మంచాలే. ఏదైనా జరిగిన రోజు కదా నేను నిలబడతానో మీరు నిలబడతారో తెలిసేది. ఒకవేళ ఏదైనా దాడి జరిగిందనుకోండి, 4 వస్తారేమో చర్చికి, 4 వస్తారు. అవి గట్టి గింజలు. ఎందుకని ఈ మాట చెప్తున్నాను? ఈరోజు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవుణ్ణి అంటే తూర్పారబట్టేటువంటి వడగాలులు సిద్ధపడుతున్నాయి రకరకాల సంస్థల పేరుతో. ఇంతకుముందు క్రైస్తవుడు అంటే గౌరవించేవాళ్ళు, ఇప్పుడు క్రైస్తవుడు అంటే పురుగును చూసినట్టు చూస్తున్నారు. ఒకప్పుడు జర్మనీలో ఎలాగైతే హిట్లర్ యూదుల్ని ఊచకోత కోసాడో, ఈరోజు భారతదేశంలో ప్రారంభమైన హింస. ఎంత దారుణంగా మాట్లాడతారో. మొన్న ఇంటర్వ్యూ చేసాము, అడుగుతుంది, బైబిల్ చెప్పిందంటే కదా తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అని అడుగుతుంది ఆమె. బైబిల్ చెప్పిందా? తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకొని బైబిల్ చెప్పిందా? మరి ఆవిడ ఎందుకు అడిగింది? విషం నూరు పోసారు బైబిల్ మీద. బైబిల్ ఎలాంటి మాట ఉందని, ఎందుకంటే తెలియదు కదా బయట వాళ్ళకి. నేను అడిగాను, ఆ మాట కనుక బైబిల్లో చూపెడితే, బైబిల్ వదిలిపెట్టేసి క్షమాపణ చెప్పి ఇక పాస్ట్గా ఉండను, నేను వెళ్ళిపోతా, వేసుకుని వదిలిపెట్టేస్తా, చూపించన్నా. తడబడుతుంది. నాకు వేరే వాళ్ళు చెప్పారని. సరే ఫోన్ చేసి మాట్లాడితే ఆవిడ చూపించట్లే. విషం నూరు పోస్తున్నారు బైబిల్ మీద. బైబిల్ ఎలా ఉందంట కదా, అలా ఉందంట కదా. ఒక బురద జల్లేద్దాం, బయటలో తెలియదు కదా. యేసుని నమ్ముకుంటే తల్లిదండ్రులు వదిలిపెట్టాలంటే కదా. ఎక్కడితో బైబిల్ అలాంటి మాట? మనమంతా వదిలిపెట్టేసాము తల్లిదండ్రులని. నీ తల్లిని తండ్రిని సన్మానించని చెప్పేసి బైబిల్. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ అదే. 4 ఆజ్ఞలు దేవుడి గురించి చెప్పిన తర్వాత మొట్టమొదటి మానవుడు సంబంధించిన ఆజ్ఞలో నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ అది. తల్లిని తండ్రిని సన్మానిస్తానంట, తల్లిదండ్రులు చూసుకుంటానంట, ఏమవుతుందంట? దీర్ఘాయుష్యు, ఆయుష్ పొడిగించబడుతుంది, దీర్ఘాయుష్ వస్తుంది. తల్లిదండ్రులు దూషించేవాడి దీపం కారు చీకట్లో ఆరిపోతుందని రాయబడింది. తల్లిదండ్రులు కనుక తిడితే వాడి దీపం ఆరిపోతుంది అంటే అప్పుడే నూరేళ్ళు నిండిపోయాను ఆయన నేర్చాలంట. అది దాని అర్థం. తల్లిదండ్రులు దూషించేవాడు, తల్లిదండ్రులు వెక్కిరించేవాడిని వాడి కన్ను లోయ కాకులు పీకుతాయి, దిక్కులేని చావు చేస్తాడని. రావణులు పీకుతుంటాయి కన్ను, ఎందుకంటే సమాధి చేయబడ్డు. నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఈ బైబుల్లో ఈ ఆజ్ఞ జారీ చేయబడితే తల్లిదండ్రులు వదిలిపెట్టాలంటే వేసుకుని నమ్ముకుంటే అనేటువంటి పుకారు పుట్టించారు చూసావా? విషాన్ని నూరిపోసారు చూసావా సమాజంలో? ఎంత దారుణంగా దాడి జరుగుతుంది బైబిల్ మీద, ఎంత దారుణంగా దాడి జరగబోతుంది. దేవుడు అంటున్నాడు, ఇదంతా నాకు తెలుసు అంటున్నాడు. గోగు నీవు వాగ్దాన దేశం మీదకి వస్తావు అని ఏసుగల ద్వారా ముందే తెలియజేశాడు. నా మీదకి ఏ హింస రాబోతుందో ఆయన తెలుసా తెలీదా? తెలుసు. మీ మీదకి ఏం రాబోతుందో ఆయన తెలీదా? తెలుసు. ఆయనకు తెలిసి నా మీద దాడి జరుగుతున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి?
ఆయనకు తెలిసి నీ మీద దాడి జరుగుతున్నప్పుడు నువ్వెందుకు భయపడాలి? ఆయన తెలుసు కదా. ఆయనే అప్పగించినప్పుడు ఒకటి సచ్చుని వేరు చేయడానికి, రెండు తేమను తీసివేయడానికి. నువ్వు మంచోడు అయితే తేమను తీసేయడానికి, ఇంకా కొన్ని ఉన్నాయి తీసివేయడానికి, నీ విశ్వాసం బలం కావడానికి. పేతురుపత్రికలో రాయబడింది, నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధిపరచబడుతున్నది కాదా అంటాడు. బంగారాన్ని కొలిమిలో వేస్తే విలువ పెరుగుతుందా? కొలిమిలో వేయకపోతే విలువ పెరుగుతుందా? ఎన్నిసార్లు కొలిమిలో వేస్తే అంత విలువ పెరుగుతుంది బంగారానికి, అంత మస్తుపోతుంది లోపల నుంచి. ఆ బంగారం కంటే విలువైనటువంటి విశ్వాసం శ్రమల్లో పడినప్పుడే శుద్ధమవుతుంది, ఇంకా ఇంకా తేమపై శుద్ధమవుతుంది. మొన్న ఒక చోట స్వీట్స్ తీసుకున్నాను. స్వీట్స్ తీసుకుంటే ఆయన చెప్తున్నాడు, సార్ దీన్ని 6 నెలలు బయట పెట్టండి, ఏం కాదన్నాడు. ఎన్ని నెలలు అంట? 6 నెలలు. కానీ సార్ ఒక్కరోజు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి. పెడితే చెప్పండి, ఈ స్వీట్ సార్ 6 నెలలు బయట పెట్టిన ఏం కాదు సార్, ఈ స్వీట్ సార్ 2 నెలలు బయట పెట్టిన ఏం కాదు సార్. ఎందుకన్నాడు అలా? అందులో తేమ లేకుండా చేసి వంటకం చేశాడు, పాకం చేశాడు, తేమ లేకుండా. ఫ్రిడ్జ్లో పెట్టేవాడికి ఏమవుతుంది? తేమ తగులుతుంది, బూజు పడుతుంది, చెడిపోతుంది. తేమ లేకుండా చేశాడు దీన్ని. 6 నెలలు బయట ఉన్నాయేం కాదు సార్ ఇది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టావా 2 రోజులు తినేసేయాలి సార్. తేమంతా పోవాలంటే ఏం చేయాలి? తేమ పోయేంతవరకు పాకాన్ని పొయ్యి మీద పెట్టాలి కదా. శ్రమ దేవుడికి తెలిసే వస్తుంది సంఘం మీదకి. ఎందుకంటే మస్టును తీసివేయడానికి, విలువను పెంచడానికి, విశ్వాసాన్ని బలం చేయడానికి. ఎన్ని శ్రమలు చుట్టుముడితే అంత బలమైన విశ్వాసం వస్తుంది. శ్రమే లేదనుకో ఏమవుతుంది? శ్రమ లేకపోతే ఏమవుతుంది? మీరు చూడండి, గాలివాన వచ్చినప్పుడు మన పొలంలో ఉన్న చెట్లు పడతాయి, అడవిలో ఉన్న చెట్లు పడవు. ఈసారి చూడండి, మన పొలంలో ఉన్న చెట్లు వేర్లతో సహా బయటకు వస్తాయి. ఒక్కసారి గాలివాన వచ్చిందనుకోండి, 100 ఎకరాల ఏంటిది బొప్పాయి తోట నేలమట్టం. అదేంటి, ఎందుకు పడింది? అదే బొప్పాయి చెట్టు మన పొలంలో కూడా బయట ఎక్కడో మొలిచిందనుకో, అది పడదు, నిటారుగుంటుంది. అలాగే మన పొలంలో ఉన్న మామిడి చెట్టు కూలిపోతుంది, ఇరిగిపోతుంది, వేళ్ళతో సహా బయటకు వస్తుంది. అదే మామిడి చెట్టు అడవిలో ఉందనుకో, సునామీ వచ్చినా ఏం కాదు, అలాగే ఉంటుంది నిటారుగా. మన పొలంలో ఉన్న చెట్టు ఎందుకు గాలివానికి పడిపోతుంది? ఎందుకు అదే చెట్టు అడవిలో ఉంటే పడిపోదు? చెప్పండి, మీ తెలివంతా ఉపయోగించి చెప్పండి. నన్ను చెప్పంటారా? మీరే చెప్పాలన్నా ఇంకా వేరే గతి లేదంటారా? నేనే చెప్తా వినండి. మన పొలంలో చెట్టేసినప్పుడు దానికి తేమ ఆరిపోకముందే నీళ్ళు కడుతుంటాం, తేమ ఆరిపోకముందే నీళ్ళు కడతాం. కాబట్టి దాని వేరు నీళ్ళ కోసం వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాల్సిన అక్కర్లే. వేరు ఏం పని చేస్తుంది తెలుసా? తేమ ఎటు ఉంటే అటు వెతుక్కుంటూ వెళ్తుంటుంది. అది తేమ ఎటువైపు ఉంటే అటువైపు పెరుగుతుంది వేరు, ఎటంటే అటు పోదు వేరు. తేమను వెతుక్కుంటూ ప్రయాణం చేస్తుంది. అర్థమైందా? మనం ఏం చేస్తాం? మన పొలంలో ఉన్న చెట్టుకి అది ఆరిపోకముందే నీళ్ళు, అది లోపలికి వెళ్ళిన వేరు పైపైన వెతుక్కుంటుంది. అది అడవిలో చెట్టు అనుకో, ఈ సంవత్సరం వర్షం పడితే 4 సంవత్సరాలు మరల పడుతుంది వర్షం. దీని వేరు ఎక్కడికి వెళ్తుంది అంటే, ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ వెతుక్కుంటా లోపలికి వెళ్తుంది, కిలోమీటర్లు వెళ్తుంది అది. ఎందుకంటే దానికి నీళ్ళు కావాలి. అంత లోపలికి, అది పైన ఎంత ఉంటుంది చెట్టు, లోపల వేరు మాత్రం 10 ఇంతలు ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. గాలి వారిని ఇష్టం ఎంతైనా పొట్టు కదలదంతే. ఎందుకని? ఇటువైపు కిలోమీటర్ పంపిస్తుంది, ఇటువైపు కిలోమీటర్ పంపిస్తుంది, కింది కిలోమీటర్ పంపిస్తుంది, వేర్లనే నీళ్ళ కోసం ఎటుంటే అటు. కాబట్టి గాలివాన ఎంత వచ్చినా సరే కదలదు. అదే కొన్ని అడవులు ఉంటాయి,
రోజు వర్షం పడుతుంది అనుకో, గాలివాన వస్తే మొత్తం పడుకుంటుంది. ఎందుకని? నీళ్ళని వెతకాల్సిన అక్కర్లేదు, ఆ వేరుకి దొరుకుతున్నాయి తొందరగానే. అందుకనే నది పక్క నుండి చెట్లు కూలిపోతాయి, చెరువు పక్క నుండి చెట్లు కూలిపోతాయి. రోజు మనం నీళ్లు పెడుతున్నటువంటి అరటి తోటలు, బొప్పాయి తోటలు, మామిడి తోటలు ఫినిష్ గాలివాన వస్తే. ఎంత పెద్ద చెట్టు ఉంటుంది ఎలా కూలిపోతుంది అంతే. కానీ ఇంత చిన్న చెట్టు కూడా కదలదు, ఎంత పెద్ద చెట్టు కూడా కదలదు, అడవిలో ఉండేది. ఎందుకంటే ఆ వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలబడి ఉంటుంది అది. ఈ సంవత్సరం వర్షం వస్తే వచ్చే సంవత్సరం దాకా ఇంకా ఆకు పచ్చగా ఉందంటే ఎన్ని వందల అడుగుల లోతులు, ఎన్ని కిలోమీటర్ల లోతులకి దాన్ని వేరు పంపించకపోతే, ఇటు కానీ పంపించకపోతే ఆ నీళ్లు పీల్చుకున్నది ఇంకా పచ్చగా ఉంది. శ్రమ మంచిది, శ్రమ స్థిరపరుస్తుంది. శ్రమ మన విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది, ఇట కదలనివ్వదు. ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చర్చిలకు వెళ్ళేటువంటి విశ్వాసుల్ని వేర్లు ఎక్కడికి వెళ్ళొద్దు, పైపోయినాయి, అయ్యో కష్టం రాదు, నష్టం రాదు, ఇబ్బంది రాదు, ఇదిగో ఒక చిన్న జలుబు రావాలంటే కొబ్బరి నూనె బాటిల్ ఇచ్చేస్తారు, పూసుకో ముక్కుకి. కడుపు నొప్పి వస్తే కడుపు మీద పూసుకో, తలనొప్పి వస్తే తల మీద పూసుకో. ఏ శ్రమ రానివ్వరు, అంటే పోతున్నాయి నేను చెప్పటంలే, అలా పెంచుతున్నారు. నీ జీవితంలో కష్టం ఉందా, రా ఉపవాస ప్రార్థనకి అంటే కష్టం పోయేదాకా ఉపవాస ప్రార్థనకి అంతే. సున్నితంగా సుకుమారంగా పెంచుతున్నారు. ఎందుకు పనికిరాదు? అది కాదు పెంపకం అంటే. పెంపకం అది కాదు. మీరు చూడండి, బ్రాయిలర్ కోళ్ళు ఉంటాయి, బ్రాయిలర్ కోళ్ళు. దాన్ని తీసి పక్కన పెట్టుంటే ఆ పక్కన చెదలు ఉన్నా సరే తిందది, తెలియదు దానికి అది చెదలని. అది చెదలు, దాన్ని తినొచ్చు, నేను కోండి అని తెలియదు దానికి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఆ పక్కన పెట్టినా సరే పస్తోయింది వస్తుంది, కానీ ఆ చెదలు పొరపాటు కూడా తింటాం, ఆ పురుగు తింది. ఎందుకంటే అది తెలియదు దానికి. దానికి తెలిసిందంటే ఇంత కుమ్మరించాలి ముక్కు దగ్గర, అప్పుడు ఇంత ఒకేసారి. కానీ నాటుకోని చూడండి, నాటుకోడి అదే ఆహారాన్ని వెతుక్కుంటుంది, అదే గీకుతుంది, అదే మొత్తం వెతుక్కొని తింటుంది. ఈ బ్రాయిలర్ కోడి దగ్గరికి కుక్క వచ్చింది అనుకోండి తినడానికి, కుక్క వచ్చి ముఖం మీద మూతి పెట్టి వాసన చూస్తున్నా సరే ఏదో ముఖానికి మసాజ్ చేస్తున్నట్టుగా అలా ఉంటుంది, కానీ తెలియదు అది కుక్క అని తెలియదు, అది తింటుందని తెలియదు. అది నోట్లో వేసుకొని నములుతున్నా సరే ఏదో మసాజ్ చేస్తుంది అనుకుంటుంది పాపం, అది తెలీదు. అన్ని బ్రాయిలర్ కోళ్ళు తయారయ్యాయి క్రైస్తవంలో. ఈ క్రైస్త వర్షిప్ సెంటర్లో, బెల్లంపల్లి, కల్వరి టెంపుల్లో, ఏసన్న, బైబిల్ మిషన్లు, ఈ కార్పొరేట్ చర్చిలు ఎప్పుడైతే వచ్చాయో తండోపతండాలుగా మనుషులను ఆకర్షించేటువంటి జాతర లాంటి వాతావరణం ఎప్పుడైతే చర్చిలో ప్రారంభమైందో, వాక్యం పక్కకి వెళ్ళిపోయి బోధ పక్కకి వెళ్ళి అందరినీ తాయలాలతో పెంచేటువంటి రోజులు వచ్చాయి. బ్రాయిలర్ కోళ్ళు అంతే. బ్రాయిలర్ కోళ్ళు పెళ్లి కాలేదని బాధపడుతున్నారా, చర్చికి రండి. ఉద్యోగం లేదు బాధపడుతున్నారా, చర్చికి రండి. లేకపోతే కలిసి రావట్లేదని బాధపడుతున్నారా, కుటుంబంలో కలహాలా, చర్చికి రండి. బైబిల్లో వాక్యం గాలికి వెళ్ళిపోయింది, బైబిల్ అలాంటి మాటలు లేవు. కుటుంబంలో కలహాలా, చర్చికి రండి అని బైబిల్లో లేదు. అప్పులతో బాధపడుతున్నారా, బైబిల్లో లేదు. ఈరోజు ఈ పౌల్ట్రీలన్నీ కలిపి ఏం చేస్తున్నాయి? బ్రాయిలర్ కోళ్ళు తయారు చేస్తున్నాయి. శ్రమ అనే కుక్క వచ్చి వాసన చూస్తున్నా సరే తెలియట్లే, శ్రమకి అలా ఆహుతి అయిపోతారు. అదే నిజంగా నాటుకోళ్ళు అయితే కుక్క కాదు కదా, ఇంకెవరు పట్టుకోలేరు దాన్ని. నాటుకొని పట్టుకుంటారు. అడవి కోళ్ళు ఉంటాయి చూడండి, ఎప్పుడైనా మీరు అడవి కోళ్ళు పట్టుకోగలం? పట్టుకునేరు, నేను పట్టుకోగలనని. ఫారెస్ట్ వాళ్ళు పట్టుకుంటారు మనల్ని. శ్రమ మనల్ని స్థిరపరుస్తుంది. శ్రమ మనల్ని సామర్థ్యం కలిగిన వాళ్ళుగా, సమర్థులుగా తయారు చేస్తుంది. విశ్వాసం చెక్కు చెదరకుండా తయారవుతుంది, దృఢంగా తయారవుతుంది విశ్వాసం. మనలో మాలిన్యమంతా పోతుంది. శ్రమ మంచిది. ఎందుకు ఇలా చెప్పాను అంటే, మాగోగు దేశపు వాడైన గోగుని ఇశ్రాయేల్ దేశం రప్పించింది ఆయనే. చూడండి అన్నమాట, 16వ వచనం, మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలులకు నా జనుల మీద పడెదరు, అంత్య దినముల యందు అది సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకోను సమయమున గోగో నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదను. ఎవరు రప్పించారంట దేశం మీదకి? నేను నిన్ను రప్పించాను.
ఈరోజు చర్చిలు పగలు కొడుతున్నారు కదా, ఈరోజు బైబిల్ మీద దూషిస్తున్నారు కదా. ఎవరు అప్పగించారు వాళ్ళకి అధికారాన్ని? ఎవరిచ్చారు వాళ్ళకి అధికారాన్ని? దేవుడే. ఎందుకని? బెల్లంపల్లి లాంటి పుణ్యక్షేత్రాలు వచ్చాయి క్రైస్తవంలోనికి. ఒక చర్చిని చూసి ఒక చర్చి రికార్డు క్రియేట్ చేసే స్థాయిలో కడుతున్నారు, సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నారు. మరి కూలిపోవాలి వద్దా? కూలిపోవాలి, గట్టి కింద నిలబడాలి. మనం అనుకుంటున్నాం కానీ మనసులో చాలామంది క్రైస్తవులు ఉన్నారని లేరండి. అలా కూర్చొని అందరు క్రైస్తవులు ఇలాగే ఉంటారు అనుకున్నా. అసలు కాదు. విచిత్రపు జాతి వచ్చింది. ఎవడు దేన్ని నమ్ముతున్నాడో తెలియదు. 100 మంది క్రైస్తవులు తీసుకుంటే ఎవడు దేన్ని నమ్ముతున్నాడో తెలియదు. అసలు వాడు బ్రెనామో తెలియదు, యెహోవా తెలియదు, మోర్మనో తెలియదు, సెవెంత్ డేలో తెలియదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో తెలియదు, బైబిల్ విషయం తెలియదు, ఓసన్న తెలియదు, ఈ పెంతెకోస్తు సంఘాలు తెలియదు, లేకపోతే ఈ కలవరం టెంపుల్స్, లేకపోతే బెల్లంపల్లినో కార్పొరేట్ చర్చిలో ఎవడి గోల వాడిదంతే. ఏమంటే అందరి చేతులు బైబిల్ ఉంది కాబట్టి అలా చూసి వీడు మావోడే అని పైకి మన ఆత్మ సంతృప్తి కోసం చెప్పుకుంటున్నాం. కానీ నిజంగా దీన్ని ఇలా తెరిచి ఎవడు దేన్ని నమ్ముతున్నాడు కనుక వింటే వలవల ఏడుపు వస్తుంది. ఏంట్రా క్రైస్తవం ఇలా అయిపోయిందని. నిజం. బైబిల్ తెరిచి బైబిల్ ఉన్న లేఖనాన్ని పక్కన పెట్టుకుని ఒక్కొక్కరిని చూస్తే వాళ్ళు నమ్ముతున్న విషయాలు, వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఏడుపు వస్తుంది. ఏంట్రా ఇలా అయిపోయింది క్రైస్తవం అని. యేసు ప్రభు కొరడా తీసుకున్నాడు కదా, మనం కత్తితో నరుకుదా అనిపిస్తుంది ఒక్కొక్కడిని. అంత కోపం వస్తుంది. వాడి పేరు మీసాల గొర్రప్ప అంట. మీసాల గుర్రప్ప. వాడు ఈ మధ్య ఒక ప్రోగ్రాంకి వెళ్ళాడు, ఫ్యామిలీ స్టార్స్ అని ఒక ప్రోగ్రాంకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అన్ని డబుల్ మీనింగ్లు, అన్ని అశ్లీలమైన పనులు చేశాడు. అక్కడ వాళ్ళతో కూలికి ఆడి పాడి ఏంటంటే చేశాడు. వాడిని ఒక పెద్ద పూర్వం ఒకటి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఈ మధ్య. చెప్పండి మీసాల గుర్రప్ప గారు, మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి అని అంటే ఆయన చెప్తున్నాడు, నేను ఎందుకు వెళ్ళానంటే ఫ్యామిలీస్ని కలపడానికి వెళ్ళాడంట. దేనికి వెళ్ళాడంట? ఏరా తాటిమని ఎక్కామంటే మా ఆవు దూడకి గడ్డి వెతకడానికి అన్నాడంట ఒకడు. తాటిమని ఎందుకు ఎక్కాడంట? ఎందుకు ఎక్కారా తాటిమని అంటే మా ఆవు దూడకి గడ్డి వెతకడానికి. చెప్పండి ఎందుకు ఎక్కాడు? తాడికి ఎక్కాడు మనోడు, దొరికిపోయాడు. ఎందుకురా అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా గడ్డి ఉందేమోనని. అలా వెతుకుతారా గడ్డిని? ఒకవేళ అలా వెతికినా మనం ఒప్పుకోవచ్చు. కానీ మీసాల గుర్రప్ప అనేవాడు ఫ్యామిలీ స్టార్స్కి వెళ్ళడం దేనికంట? ఫ్యామిలీస్ కలపడానికంట. అంతతో వదిలిపెట్టాడా? దానికి మన బైబిల్ రెఫరెన్స్ ఒకటి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని యేసు చెప్పాడు కదా. ఆ వచనం ప్రకారం వెళ్ళాడంట అక్కడికి. నా చిన్నతనంలో దున్నపోతులు నరికే కత్తి ఒకటి ఉండే, ఇంత 5 కేజీలు ఉంటుంది. దున్నపోతులు కదా నరకాల్సింది అనిపించింది నాకు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యామిలీ స్టాల్స్కి వెళ్ళి అక్కడ పూర్వభోగ పనులన్నీ చేసి ఇక్కడికి వచ్చి యేసు చెప్పాడంట, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని చెప్పాడంట. ఇదిగా దరిద్రం అంటే. దీని కింద కామెంట్లు వచ్చాయి, అది దరిద్రం అంటే. అయ్యగారు దేవుడు మిమ్మల్ని దీవించను కాక, మిమ్మల్ని ఆశీర్వదించను కాక, అయ్యగారు శభాష్ అండి మీరు బలి చెప్పారని కింద కామెంట్లు. ఈ ఇంటర్వ్యూ చేసిన పూర్వభోగుననాలనా, లేకపోతే చెప్పిన ఈ పూర్వభోగునా, లేకపోతే రాసిన కామెంట్ రాసినట్టు ఈ పూర్వభోగుననాలా? నేను ఏం చెప్తున్నానంటే సచ్చు ఎక్కువైంది క్రైస్తవ్యంలో, సచ్చు గింజలు ఎక్కువయ్యాయి క్రైస్తవ్యంలో. ఈ సచ్చు గింజలు పోవాలంటే తూర్పు గాలి కావాలి, వడగాలి కావాలి, ఎండ కావాలి. దాన్నే శ్రమ అంటారు. అందుకు జరుగుతున్నాయి దాడులు క్రైస్తవం మీద. ఎవరు ఈ దాడులకు అనుమతిస్తున్నారు అంటే దేవుడే అనుమతించాడు. దేవుడికి తెలియకుండా ఏది జరగటంలే. సచ్చు గింజలు వెళ్ళిపోవాలి క్రైస్తవంలో నుంచి. ఇప్పుడు చెప్పండి, ఫ్యామిలీ స్టార్కి వెళ్ళి అక్కడ ఇప్పుడు నేనుగా ఫ్యామిలీ స్టార్కి వెళ్ళాను అనుకోండి, మణికంఠ స్వామిగా వెళ్ళాను అనుకోండి, ఏమి నష్టం లేదు, నాకు అది ఇష్టం, వెళ్ళాను. పాస్టర్ జాన్ పాల్గా వెళ్ళాను అనుకో, అక్కడికి ఎవరికి అవమానం చెప్పండి? నేనుగా వెళ్తే అది నా వ్యక్తిగతం, నాకు ఇష్టం, అది వెళ్ళాను.
పాస్టర్ పేరు పెట్టుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరికి అవమానం అది? ఎవరికి అవమానం అది? దేవునికి అవమానం, దేవునికి అవమానం. ఇంకో పూర్వం ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. కృషిపాలని ఒక అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయి నాకు తెలిసి 23 ఏళ్ళలో 24 ఏళ్ళలో 24 ఏళ్ళు ఏమనుకుంటా అబ్బాయికి. జొమాటోలో పనిచేసేవాడు. ఎక్కడ పనిచేసేవాడు? జొమాటో తెలుసా మీకు? నెలంతా తిరిగితే ఎంత వస్తుంది జొమాటోలో? 20,000 20,000 ఇస్తారా? నాకు తెలిసి 8,000 9,000 10,000 అంతే అనుకుంటున్నా. 20,000 ఎవరు ఎమ్మెల్సీలు కూడా ఇవ్వట్లేదు. నాకు తెలిసి 10,000. పాపం అబ్బాయి జొమాటోలో పనిచేయడం బోరు కొట్టేసి పాస్టర్ అవుతారు మెత్తాడు. వర్కౌట్ కాలే, జొమాటో వర్కౌట్ కాలే, పాస్ అవుతారో వర్కౌట్ కాలే. సరే శివశక్తికి వెళ్ళి నేను హైందవులోకి వచ్చానని చెబితే కనుక, శివశక్తి అనేది పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి నాకు అవకాశాలు వస్తాయి. ఈ కరుణాకర్ లాగా, లలిత్ కుమార్ లాగా నాకు కూడా ఫండింగ్ వస్తుంది, గూగుల్ పే ఫోన్పే పెట్టుకుంటే అని ప్రయత్నం చేశాడు. అక్కడికి వెళ్తే తాటి ముట్టిని చీకినట్టు చీకి అక్కడ వదిలిపెట్టారు తప్ప వీడి వల్ల వీడికి ఏ ఉపయోగం రాలే. కొద్దికాలం ప్రయత్నం చేశాడు, బైబుల్ తప్పని ప్రయత్నం చేశాడు, ఉపయోగం రాలే. మరలా ఇప్పుడు ఏం చేశాడు? తర్వాత ఏం చేశాడు తెలుసా? సినిమాలకు రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అది వర్కౌట్ కాలే. ఆ తర్వాత ఏం చేశాడు? ఫుడ్ గురించి వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుంది, అక్కడ చపాతీ బాగుంటుంది చేయడం స్టార్ట్ చేశాడు. అది వర్కౌట్ కాలే. ఇప్పుడు ఏం చేశాడు? రాత్రి నాకు ఫేస్బుక్ కనపడ్డాడు, నేను క్రైస్తవులకు క్షమాపణ చెప్తున్నాను అని వీడియో పెట్టాడు. ఇది వర్కౌట్ అయింది. ఇంక చూడండి, మన వాళ్ళు వాడతారు వీడిని, మామూలుగా వాడరు. చెప్పు నీ సాక్ష్యం. ఎలా కనబడ్డాడు యేసు ప్రభు? కనబడ్డాడో లేదో మనకు తెలియదు. చెప్పు నీ సాక్ష్యం చెప్పు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ వీడియో పెట్టాడో వాడి ఛానల్లో 1000 మంది చూడలే. ఆ వీడియో పెట్టగానే వాడి ఛానల్లో 1000 మంది చూడలే. నాకు 900 మంది ఎంతమంది చూశారు వాడి ఛానల్ ఆ వీడియోని. దాన్ని తీసుకొని ఒకడొక వీడియో చేస్తే ఇంకోటి వీడియో చేస్తే ఇంకో వీడియో, వేల మంది లక్షల మంది చూశారు. ఆ వీడియోలో ముఖంలో ఇంత పశ్చాత్తాపం లేదు, ఇంత మారు మనసు లేదు. జస్ట్ నటన, జస్ట్ డ్రామా. ఇప్పుడు మన వాళ్ళు ఊరికే వదిలిపెట్టారా? అలా కాదు. అపోస్తలుడైన పౌలుతో పోల్చడం స్టార్ట్ చేశారు ఈ వ్యక్తిని. అపోస్తలుడైన పౌలు కూడా జొమాటోలో పనిచేసి ఫేక్ పాస్ సర్టిఫికేట్ తెచ్చుకొని శివశక్తికి వెళ్ళి సాక్ష్యం చెప్పి, ఆ తర్వాత సినిమా గురించి చేసి, ఆ తర్వాత ఫుడ్ గురించి చేసి, ఆ తర్వాత మరలా వచ్చి చెప్పాడు అన్నమాట అపోస్తలుడైన పౌలు. అదే కదా దాని అర్థం. పౌలుతో పోల్చడం. సౌలుగా ఉన్నప్పుడు ఆయన పౌలుగా మార్చలేదా? బైబిల్లో ఓనమాలు తెలియనటువంటి జాతి. తప్పిపోయిన కుమారుడు మరలా వచ్చినప్పుడు తండ్రి చేర్చుకోలేదా? మళ్ళీ ఇంకో పూర్వం వచ్చి మాట్లాడుతున్నాడు, ఈయన బైబిల్ ట్రైనింగ్ చేశాడంట. కృషిపాలని వ్యక్తి బైబిల్ ట్రైనింగ్ చేయాల, పెండా కూడా చేయలే. 3,000 డబ్బు ఇస్తే 3 బైబిల్ సర్టిఫికేట్లు ఇప్పిస్తాను మీకు, నేను పాస్ సర్టిఫికేట్లు ఇప్పిస్తా. 3,000 ఇవ్వండి, మీకు ఎన్ని పాస్ సర్టిఫికేట్ కావాలో అడగండి, ఇప్పిస్తాను. అక్కడికి కొన్ని సంస్థలు ఉంటాయి, ఒక నెల రోజులు రండి, ఫుడ్ పెట్టి ఇస్తాం, వాకింగ్ చెబుతాం, మీరు పాస్లు సర్టిఫికేట్ ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకని? ఫోటోలు తీసి అక్కడ పంపించుకునే దానికి. మరొకసారి చెప్తారు కదండి, కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, మేము సంవత్సరానికి ఎంతమంది పాసులు తయారు చేస్తున్నాం అని ఫోటోలు వేయాలి కదా. ఫోటోలు అంటే ఏం చేయాలి? పాస్ ట్రైనింగ్లు ఇస్తారు, ఫోటోలు తీస్తారు, ఫుడ్ పెట్టిస్తారు. పాస్ ట్రైనింగ్ అంటే ఏమనుకుంటున్నారు? పొద్దునకు ప్రసంగం, సాయంకాలం ప్రసంగం, ఊకదమ్ముడు ప్రసంగాలు. నెల అయిపోయిందా, వీళ్ళు ఫుడ్ పెట్టి దొరికిందా, మళ్ళీ వీళ్ళు డబ్బు ఇస్తారు, ఫోటోలు తీస్తారు, అక్కడ పంపిస్తారు, ఫండ్ వస్తుంది. వీడియో పాస్టర్, ఫోర్మోగ పాస్టర్. కృషిపాలన అబ్బాయి వస్తే లామెంటేషన్స్ చాప్టర్ 3 అన్నా. లామెంటేషన్స్ చాప్టర్ 3. లామెంటేషన్స్ అంటే అంటున్నాడు. విలాప వాక్యాలు అన్నా వెతుక్కుంటూ ఉంటే ఇంగ్లీష్లో లామెంటేషన్ ఉంది, లెమెంట్ అంటున్నాడు. లామెంటేషన్స్ అని చెప్పి అంటే విలాప వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారు కూడా తెలియకుండా పాస్టరు. ఈ వ్యక్తులు వచ్చి పాస్ ట్రైనింగ్ చేసిన వ్యక్తి అంట. అరే పాస్ ట్రైనింగ్ చేస్తే ఎలా మాట్లాడతాడో తెలియదా? ఇంతవరకు నేనేం చెప్పాను? క్రైస్తవ్యంలోనికి చెత్త వచ్చి చేరింది, సత్సు గింజలు వచ్చి చేరాయి. కాబట్టి దేవుడు తూర్పు గాలికి, వడగాలికి, ఎండకి, శ్రమకి అప్పగించాలి. మాగోగు దేశపు వాడైన గోగుకి ఈ వాగ్దాన భూమిని అప్పగించాలి. ఎందుకంటే
వాగ్దాన భూమిలో సత్సుగింజలు ఎక్కువయ్యాయి కాబట్టి. అయితే గోగు తన మనసులో తప్పుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి గోగును శిక్షించాడు. మీరు ఇశ్రాయేలు చరిత్ర చూస్తే పదే పదే దేవుడు ఎందుకు శిక్షించాడంటే వాళ్ళు చెడ్డ తలంపులు పెట్టుకున్నా కాబట్టి శిక్షించాడు. వాళ్ళ మీద శిక్ష రప్పించింది ఆయనే. ఈరోజు క్రైస్తవ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? టచ్ అని పడగొడుతున్నారు. ఎంతకాలం చూస్తారు బయటోడు? కొబ్బరిని నమ్ముకుంటున్నారు. ఎంతకాలం చూసుకుంటారు వాళ్ళు? ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి తెలుసా బయట? యేసు ప్రభు పేరిట ఎన్ని దారుణాలు చేస్తున్నా తెలుసా? మరి రోషం రాదా? కోపం రాదా? ఎవరిని సంస్కరించుకోవాలి? మనం కదా అడగాలి. ఒక పూర్వముఖ వచ్చంటాడు, మీసాలు గోరప్పని ఎవడైతే అన్నాడో వాళ్ళ మీద కేసులు పెడతా అంటున్నాడు. మరి మీసాలు గొర్రపును బట్టి క్రైస్తవం విక్రించబడుతుంటే వాడి మీద ఎవడు కేసు పెట్టాలి? చూసారా కేసులు ఎవరి మీద పెడతారంట? మీసాల గొర్రపును ఎవరైనా ఏమన్నంటే కేసు పెడతాడంట. మీసాల గొర్రపు చెప్పిన అబద్ధపు సాక్ష్యం వల్ల క్రైస్తవాన్ని గాండ్రించి ఉమ్ముతున్నారు బయట. ఈ మీసాల గొర్రపు అనే వ్యక్తినంట వాళ్ళ తల్లిదండ్రులంట 5 రకాల పాములు విషాలతో పెంచారంట. ప్రతిరోజు ఏం పెట్టారంట? 5 రకాల పాముల విషాలు పెట్టి పెంచారంట. ఆయన అలా గీకితేనంట గోరల నుంచి విషం వెళ్ళి వాళ్ళు చచ్చిపోయేవాళ్ళంట. గోరల నుంచి విషం వెళ్తుందా? విషం తింటే వీడేస్తాడు ముందు. పున్నమనాగి సినిమా నన్ను బట్టే తీశారు, నన్ను చూశారు పున్నమనాగి సినిమా అని చెప్తున్నాడు. ఈ వ్యక్తిని చూసి పున్నమనాగి సినిమా తీశారంట. ఇలా అబద్ధాలన్నీ చెబుతూ క్రైస్తవాన్ని బజారు పాలు చేస్తూ ఉంటే ఎందుకు ఇలా చెప్తున్నావు అని అడిగితే మన మీద కేసులు పెడతారంట. నాకు తెలిసి ఎవరైతే బయట చర్చలు పగలగొడుతున్నారో వాళ్ళ బూట్లు కడగడానికి కూడా ఈ పోరంబోకులు పనికిరారు. నాకు తెలిసి ఎవరి మీద కేసు పెడతారంట? ఎందుకురా బైబిల్లో లేని దాన్ని చెబుతున్నావు అని అడిగితే మన మీద కేసు పెడతారంట. నాకు తెలిసి వీళ్ళ మీద వాళ్ళే నయం కదా. క్రైస్తవులను సచ్చు వచ్చింది, సల్లు గింజలు వచ్చాయి. ఇవి పోవాలంటే ఏం చేయాలి? తూర్పు గాలి కావాలి, గోగు కావాలి. చూడండి 18వ వచనం, ఆ దినమున గోగు ఇశ్రాయేలు దేశం మీదకి రాబో ఆ దినమున నా కోపం బహుగా రగులుకొనును. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనే ఎలాగో ప్రమాణం చేస్తున్నాయి. ఇశ్రాయేలీల దేశంలో మహా కంపం పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీ, భూమి మీద ఉండు నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటలు పడును, గోడలన్నీ నేలను పడును. నా పర్వతములన్నింటిలో అతని మీదకి ఖడ్గం రప్పించదును. ప్రతి వాని ఖడ్గం వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగు చేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనములు అనేకమైన మీదను ప్రళయమైన వానును, పెద్ద వడగండును, అగ్నిగంధకమును కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుందును అని మాట్లాడతాను దేవుడు. గోగు వచ్చినప్పుడు దేశాన్ని దోపుడు పంచుకోవచ్చు అని అభిప్రాయపడ్డాడు కదా. అది దేవుడు అంటున్నాడు. ఎంత భయంకరమైన మాట చూడండి. 20వ వచనం, సముద్రపు 19వ వచనం, కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడని ఇలాగ ప్రమాణం చేస్తూనే. మన దేవుడు రోషం కలిగిన దేవుడు, రౌద్రం కలిగిన దేవుడు, భయంకరుడైన దేవుడు, జీవం కలిగిన దేవుని చేతిలో పడ్డ భయంకరం అని రాయబడింది. ఈరోజు ఎవరైతే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారో అటు బయట వాళ్ళు కానీ ఇటు లోపల వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ లోపల వాళ్ళు కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అవమానించేటట్టుగా బయట వాళ్ళు కానీ లోపల వాళ్ళు కానీ, ఈ మీసాల గొరప అనే వ్యక్తి అదే దేవుడిని అవమానిస్తున్నటువంటి వ్యక్తి, దేవుని అవమానిస్తున్నటువంటి వ్యక్తి, దేవుణ్ణి నవ్వులు పాలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కార్పొరేట్ పాస్టర్లు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడిని ఇలాగ ప్రమాణం చేస్తున్నాయి. ఇశ్రాయేలీల దేశంలో మహాకంపం పుట్టును, భూమి కంపిస్తుంది. ఆ రోజు కోరహు, దాతాను, అభిరాము, ఓను వీరి సమాజం చూసావా? అహరోను మీదకి, మోషే మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది? భూమి కంపించింది, భూమి నెరవేర్చింది. అందులో పడి చచ్చారు అందరూ. బ్రతికుండగానే పాతాళానికి సమాధికి వెళ్ళారు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేల్ దేశంలో భూమి కంపిస్తుంది, మహాకంపం పుడుతుంది. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీ, భూమి మీద నుండు నరులందరూ నాకు భయపడి వణుకుదురు. మొత్తం సృష్టి వణికిపోతుంది ఆ రోజు.
అంత ఉపద్రవాన్ని, అంత కోపాన్ని కుమ్మరిస్తా అని చెప్తున్నాడు. కానీ ఎవరో వేసే ముష్టి కోసం, ముష్టి డబ్బు కోసం దేవుని వాక్యాన్ని తాకట్టు పెడుతున్న వాళ్ళు లోపల, దేవుని వాక్యాన్ని విక్రిస్తున్న వాళ్ళు బయట. వీళ్ళు చూస్తే అనిపిస్తుంది, ఏం కూడబెట్టుకుంటున్నారు? ఉగ్రతను కూడబెట్టుకుంటున్నారు, నాశనాన్ని కూడబెట్టుకుంటున్నారు, దేవునితో చెలగాటమాడుతున్నారు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో ఆయన వదిలిపెట్టడు. ఎన్నో హైందవ సంస్థలు వచ్చాయి బయట, వాళ్ళ పని ఒక్కటే, ఏంటి? యేసు ప్రభువుని తిట్టడం అంతే, బైబిల్ను తిట్టడం అంతే. ఎందుకని? ఫండింగ్ వస్తుంది పైనుంచి వాళ్ళకి, యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది, డొనేషన్ రూపంలో డబ్బు వస్తుంది. 3 విధాలుగా లాభం. మత రాజకీయాలను రెచ్చగొట్టేటువంటి పార్టీలు ఫండ్ ఇస్తాయి, నంబర్ 1. నంబర్ 2, యూట్యూబ్ నుంచి డబ్బు వస్తుంది. నంబర్ 3, వాళ్ళ సబ్స్క్రైబర్లు ఫండింగ్ ఇస్తారు. 3 విధాలుగా లాభం. చచ్చిన రోజు ఏం చేస్తారు ఆ డబ్బుని? ఉపద్రవ దినాన ఈ వెండి బంగారాలని, డబ్బుని ఎక్కడ దాచిపెట్టుకుంటారు? నాశనం వచ్చిన రోజు ఏం చేస్తారు? సావెదురుగా నిలబడినప్పుడు ఈ సంపాదన ఎందుకు పనికి వస్తుంది? పనికిరాదు కదా. చూడండి 20 వచనం, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాగు పురుగులన్నీ, భూమి మీద ఉండు నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటలు పడును, గోడలన్నీ నేల పడును. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, చాలామంది సైన్యములకు అధిపతిని యెహోవా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు అంటే బొమ్మ అనుకుంటున్నారు వీళ్ళు. మనుషుల చేతులతో నిర్మించిన బొమ్మలు అనుకుంటున్నారు వీళ్ళు. ఆయన అంటున్నాడు చూడండి, పర్వతాలు నాశనం అవుతాయి, కొండపేటలు పడతాయి, గోడలన్నీ కూలిపోతాయి. ప్రాకారాలు, గోడలు అంటే ఆయన ఉర్రు వంటి ధ్వనికి పర్వతాలు గజగజ వణికిపోవాలి. సముద్రపు అడుగు భాగం కనపడాలి. ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు సముద్రపు అడుగు భాగం కనపడలేదు. ఆయన ఆజ్ఞ ఇస్తే, ఆయన మాట సెలవిస్తే సముద్రపు అడుగు భాగం కనపడుతుంది, ఎండిపోతుంది. అది ఆయన మాట. ఆయన మాట పర్వతాలను, కుదులు కదిలిస్తుంది. ఆయన మీద రంకెలేస్తున్నారు చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న బ్రతుకులు. ఎవరితో శత్రుత్వం పెట్టుకుంటున్నారో అర్థం కావటంలే. ఏదో 10 రూపాయలు వస్తుందని 10 రూపాయలు చూసుకొని ఆ మూర్ఖత్వంలో, ఆ భ్రమలలో ముందుకెళ్తున్నారు తప్ప, ఎవరితో పెట్టుకుంటున్నాం, ఆయన ఏంటి అనేటువంటి విషయాన్ని మరిచిపోతున్నటువంటి బయట వాళ్ళు, లోపల వాళ్ళు ఇద్దరు. ఎంత పాపం జరుగుతుందో తెలుసా? ఎంత వాక్య వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి క్రైస్తవ్యంలో. బయట వాళ్ళు ఈరోజు క్రైస్తవాన్ని దూషించడానికి కారణం ఎవరు? మనం వాక్యాన్ని పక్కన పెట్టి వ్యక్తుల్ని అభిమానిస్తూ వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రతి దరిద్రపు సిద్ధాంతాన్ని నెత్తినేసుకొని ఈరోజు క్రైస్తవాన్ని దోషణ పాలు చేస్తున్నాం. ఎంత దారుణమైనటువంటి స్థితికి వచ్చిందో ఈరోజు క్రైస్తవ్యం. 21 వచనం, నా పర్వతములన్నింటిలో అతని మీదికి ఖడ్గము రప్పించేదను, ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడు. దానియేలు అంటాడు కదా బెల్షస్సరుతో, బెల్షస్సరు విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతను స్తుతించావు, కానీ నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన్ను స్తుతించలేదంటాడు. విననైనను, చూడనైనను, గ్రహింపనైనను చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతను స్తుతించావు, కానీ నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నువ్వు కనపరచలేదు అని మాట్లాడతాడు. మన ప్రాణం, మన సకల మార్గాలు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన మీద తిరుగుబాటు చేస్తే మన ఊపిరి ఆగడం ఎంతసేపు? ఊపిరి ఆగడం మామూలే. చచ్చి నరకానికి వెళ్తాం కదా, నిత్యనాశానికి వెళ్తాం కదా. ఈ భూమి మీద సాధించినది మనతో పాటు రాదు కదా. ఆయనకు విరోధంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు. నా పర్వతములన్నింటిలో అతని మీదకి ఖడ్గం రప్పించాను, ప్రతి వారి ఖడ్గం వారి సహోదరుని మీద పడును, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగు చేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగలను, అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. ఈ వర్ణన మీకు అర్థమవుతుందా? ఈ వర్ణన, ఆ పదప్రయోగం మీకు అర్థమవుతుందా? తెగులు పంపి, భూమి మీద తెగులు పంపిస్తున్నది ఎవరు? మన కరోనా వచ్చింది ఎవరి వల్ల? ఎవరు పంపిస్తే? చాలామంది అంటున్నారు, మరి కరోనా వచ్చినప్పుడు యేసు ఏం చేస్తున్నాడు? ఒరే పంపించింది ఆయన. ఏంటి దేవుడు కరోనా పంపిస్తాడా? చదువు పాత నిబంధన, నిర్గమకాండం చదువు.
ఐగుప్తు దేశం మీద కరోనా నాన్నలు పంపించాడు, కరోనా బాబులు వచ్చాయి. భూమి మీద నాశనాలు కలుగజేసేది ఈయనే. ఎందుకని? సార్వభౌమ అధికారం అంటే ఆయన సమస్తాన్ని చేయగలడు, సమస్తాన్ని చేయగలడు. ఆయన సృష్టిస్తాడు, ఆయన నాశనం చేస్తాడు. సృష్టికర్త ఆయనే, వినాశనకర్త ఆయనే. చూడండి, దీని గురించి దానియేలు గ్రంథంలో ఈ నెబుకద్నెజరు గడ్డి తిన్న తర్వాత మేలుకుంటాడు మనోడు, ఏం మాట్లాడుతాడు చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, ఆయన పరలోక సేనలేడలను భూనివాసులేడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఆయన పరలోక నివాసులు ఏడలు కానీ భూమి మీద కానీ తన చిత్తానుసారంగా జరిగిస్తాడు. ఏం చేయాలంటే అది చేస్తాడు ఆయన. ఆయన చేయి పట్టుకొని నీవేం చేస్తున్నావు అని అడిగేవాడు ఎవడు సమర్థుడు లేడు. అవునా? సార్వభౌమ అధికారం అంటారు దీన్ని. చాలామందికి దేవుడి లక్షణాలు తెలియదు, దేవుడు అంటే ఆయన గుణగణాలు ఏంటో తెలియదు. ఆయన సార్వభౌముడు, సావర్నిటీ. సావర్నిటీ అంటే సార్వభౌమ అధికారం. ఉదాహరణకి ఈ మొబైల్ మీద నాకు సార్వభౌమ అధికారం ఉంది, నమ్ముతున్నా నమ్మట్లేదా? అన్ని హక్కులు నాకే ఉన్నాయి దీని మీద. ఇలా తీసుకొని నేలకేసి దడేరని కొట్టాను అనుకోండి, నేను తప్పుడోని అవుతానా? నేను చెడ్డోని అవుతానా? చెప్పండి. మీ మొబైల్ తీసుకొని కొట్టాను అనుకోండి, ఏమవుతాను నేను? చెడ్డోని అవుతాను కదా. నా మొబైల్ నేలకేసి కొట్టాను అనుకోండి, చెడ్డోని అవుతానా? నాకు నచ్చలేదు, పగలు కొట్టుకున్నాను. ఇది నాది, ఇది నాది. నాకు నచ్చలేదు, పగలు కొట్టాను. మీరు పగలు కొడితే నేను చెడ్డోని అవుతాను కదా. అర్థమైంది మీకు? ఈ పాన్పరాకులకు అర్థం కాదు కానీ అడుగుతున్నాను నేను. దీని మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయంటే దీన్ని నేను ఏమైనా చేయగలను, పగలు కొట్టుకోగలను, వాడుకోగలను, నా ఇష్టం. ఇది నాది. సృష్టి ఎవరిది? సైన్యములకు అధిపతి యెహోవాది, ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆయన సృష్టించగలడు, ఆయన వినాశనం చేయగలడు. సార్వభౌమ అధికారం. నువ్వు కనుక ఏదైనా సృష్టి చేస్తుంటే, నీ సృష్టిలోకి దేవుడు చేదన చేస్తే, చూడు దేవుడు ఎంత పని చేశాడో అంటే అప్పుడు ఒప్పుకుంటాం. నీ నెత్తి మీద ఉన్న వెంట్రుకను తయారు చేయాలి నువ్వు. అవునా? నీ నెత్తి మీద ఉన్న వెంట్రుకను తయారు చేయకుండా అబ్బో దేవుడు చూడు ఇక్కడ తెగులు పంపించాడంట, ఎందుకంత ఆశ్చర్యపడుతున్నావు? ఆయన చెప్తున్నాడు, నేను తెగులు పంపించి. ఆయన తెలియకుండా రోగం ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన తెలియకుండా నాశనం ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన తెలియకుండా కీడు ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన తెలియకుండా ఖడ్గం ఎందుకు వస్తుంది, ఆయన తెలియకుండా ఉపద్రవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకు తెలిసే వస్తాయి, ఆయన అనుమతితోనే వస్తాయి. అవునా? సార్వభౌముడు అన్నప్పుడు సమస్తాన్ని చేయగలడు అని అర్థం. పాపం ఈ డెఫినేషన్ కూడా తెలియదు బయట వాళ్ళకి. ఇలా చూసి చూడు దేవుడు ఎంతమంది చంపాడు, చూడు దేవుడు ఎంతమంది చంపాడు, అంతమంది చంపాడు కాబట్టి ఆయన దేవుడు అవుతాడు. నీ పర్మిషన్ కావాలంటే చంపడానికి. పుట్టించేప్పుడు నీ పర్మిషన్ అడిగాడా? చంపినప్పుడు కూడా నీ పర్మిషన్ అడిగాడు. పుట్టించడం చంపడం ఆయన చేతిలో ఉన్న పని. నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయంటాడు భక్తుడు. నన్ను పుట్టించింది ఆయనే, నన్ను చంపబోయేది ఆయనే. నన్ను పుట్టించినప్పుడు ఎంత మంచోడో చంపుతున్నప్పుడు అంతే మంచోడు కాదా? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడుగా అంటాడు రోమిల రాష్ట్రపతికి 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు. ఉగ్రతను చూపించే దేవుడు అన్యాయస్తుడా? ఆయన కోపగించుకుంటే అన్యాయస్తుడు అవుతాడా? మీ పిల్లలు మీరు ఎప్పుడు కొట్టలే? మా నాన్న కొట్టాడు నన్ను, మామూలు కొట్టుడుగా చిన్నప్పుడు. మా నాన్న కొట్టినట్టు ఎవరు కొట్టుండ్రు? 6 రేంజ్లు కొట్టాడు నన్ను. మా నాన్న అంటే ప్రాణం నాకు. ఆయన సార్వభౌముడైతే శిక్ష కూడా అందులో భాగం. ఆయన పుట్టించాడు వాస్తవం అయితే ఆయనే చంపాలి. నరులారా తిరిగి రండి అని ఆయన తన దగ్గరికి మనుషులు పిలుస్తున్నాడు. చావు మంచిది, పుట్టుక ఎంత మంచిదో చావు కూడా అంతే మంచిది. చూడు దేవుడు ఎంతమంది చంపాడు, శభాష్ మంచి పని చేసావు. చంపే అధికారం నా దేవుడికి ఉంది, బొమ్మలకు లేదు. థ్యాంక్ యూ. ఇంతమంది చంపాడు యెహోవా అంటున్నా కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే బొమ్మలకు ఆపాదించలే, నా దేవుడే చంపగలడు, పుట్టించగలడు. సార్వభౌముడు. అర్థమవుతుందా?
బొమ్మలు చంపుతాయి మనిషిని? బొమ్మలు మనిషిని చంపగలవా? బొమ్మలు మనిషిని చంపగలవా? ఇలా నోరెళ్ళబెట్టి, నాలుగు ఇలా వెళ్ళబెట్టి, నోరు ఇలా పెద్ద పెద్ద పళ్ళు వేసుకుని ఎలా ఉందనుకో బొమ్మ, అంత చిన్న పిట్ట నేరుగా నోట్లోకి వెళ్ళి రెట్టేసి బయటకు వస్తుంది. ఏం భయపడదు. తెలుసా మీకు ఆ విషయం? ఇలా నోరు వెళ్ళబెట్టి, నాలుగు ఇలా వచ్చి, ఇలా కూరలు వచ్చి, ఇలా ఉంటుంది కదా బొమ్మ. ఆ పిట్టకు తెలీదు. ఆ పిట్ట నేరుగా లోపలికి వెళ్తుంది, ఆ నాలుగు మీద కూర్చుంటుంది, రెట్టేసి బయటకు వస్తుంది. దాని చూసి ఇంకో పిట్ట లోపలికి వెళ్తుంది. మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి శుభ్రం కడుక్కోవాలి. అవునా? జరుగుతుంది అదే కదా. బైబిల్లో ఉన్న దేవుడు బొమ్మ కాదు కాబట్టి ఆయన చంపుతాడు, ఆయన పుట్టిస్తాడు, ఆయన ఉపద్రవాన్ని తీసుకొని వస్తాడు, ఆయన తెగులు పంపిస్తాడు, ఆయన నాశనం తెప్పిస్తాడు. మాట వింటే మేలు చేస్తాడు, మాట వినకపోతే మరణాన్ని ఇస్తాడు. కరోనా టైంలో ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? అసలు ఈ ప్రశ్న ఎంత విడ్డూరం అంటే, కరోనా టైంలో ఏం చేస్తున్నాడు? ఆయన సృష్టికర్త అయితే ఆ సృష్టిలోనికి ఆయనకు తెలియకుండా ఏది ప్రవేశించదు. అంటున్నాడు చూడండి, తెగులు పంపి హత్య కలుగు చేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడేదను. ఇవన్నీ చేశాడు చరిత్రలో. ఆయన సొదొమ గొమొర్రా మీద ఏం చేశాడు? అగ్ని గంధకాలు, వడగండ్లు కురిపించాడు. ఐగుప్తు మీద వడగండ్లు కురిపించాడు. నోవహు కాలంలో ప్రళయమైనటువంటి ప్రచండమైనటువంటి వర్షం 40 దినాలు మొత్తం మునిగిపోయింది. అరారాతు పర్వతాల మీద ఓడ నిలబడిందంటే అంత ఎత్తు నీళ్ళు వచ్చాయి. ఈయనతో చెలగాటమాడుతున్నారు మనోళ్ళు, గూగుల్ పే, ఫోన్పేల కోసం ఈయనతో ఆడుతున్నారు. ఆయన సముఖము నుండి భూమి ఆకాశాలు పారిపోయాయని రాయబడింది ప్రకటన గ్రంథంలో. సృష్టిని నోటి మాటతో కలుగు చేస్తున్న ఆయన మీద రంకెలేస్తున్నటువంటి మూర్ఖులు. గోగుమాగోగు పరిస్థితి ఇదే. ఎందుకు నేను ఎంత చెప్తున్నానంటే, మన మీదికి తుఫాన్లాగా, ప్రళయంలాగా, గాలివాన్లాగా, మేఘంలాగా శ్రమలు ఆవరించవచ్చు. కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, శోధన రావచ్చు, కరువులు రావచ్చు, ఖడ్గం రావచ్చు, ఏదైనా రావచ్చు. అయితే వీటన్నింటినీ అనుమతించిన సార్వభౌముడు ఉన్నాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది. మరలా ఆయన జోక్యం కలుగు చేస్తుంటాడు. శత్రువు 8 సామ్రాజ్యాలు వేసుకొని వస్తే ఆ శత్రువుని ఎన్ని రకాలతో శిక్షిస్తున్నాడు చూడండి. తెగులు పంపి హత్య కలుగు చేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన అనేక జనముల మీదను ప్రళయమైన వాన, పెద్ద వడగండ్లు, అగ్నిగంధకాలు కురిపించి అతనితో వ్యాజ్యమాడతాను. పైన కూడా చెప్పాడు కదా, ఎంతమంది వచ్చారో అన్ని రకాల తెగులతో, అన్ని రకాల ప్రమాదాలతో, ఉపద్రవాలతో అన్ని వారి దవడలు గాలం తగిలించి మరలా ఆయా దేశాలు తీసుకుని వెళ్ళిపోయాడు. సార్వభౌముడు మన పక్షాన ఉంటే మనం శ్రమకు భయపడాల్సిన అక్కరేంటి? మీరు చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 22వ కీర్తనలో దావీదు ఆయన తనకున్నటువంటి శ్రమల్ని ఒప్పుకుంటూనే అదే సమయంలో దేవుడి పట్ల తనకున్నటువంటి ఆ భరోసాని, నిశ్చయితని ఆయన అలా వెలిపిస్తున్నాడు. చూద్దాం. చూడండి 11వ వచనం నుంచి, 22వ కీర్తన 11వ వచనం నుంచి, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడు లేడు, నాకు దూరముగా ఉండకము. దేవుని అడుగుతున్నాడు, దేవా ఈ శ్రమలో నీవు తప్ప నాకు సాయం చేసేవాడు ఇంకెవడు లేడు. వృషభములు అనేకములను చుట్టుకుని ఉన్నాయి. వృషభాలు అంటే ఎద్దులు. వృషభాలు నన్ను అనేక చుట్టుకున్నాయి. భాషాను దేశము బలమైన వృషభములను ఆవరించి ఉన్నాయి. అంటే మనుషులు ఎద్దులాగా అంత బలమైనటువంటి శత్రువులు అని చెప్తున్నాడు. భాషాను దేశం వృషభాలు అంటే మన ఒంగోలు గిత్తంటాం చూస్తారు, అలా భాషాను దేశంలో ఆ ఎద్దులు అంత బలమైనటువంటి ఎద్దులు. అలాంటి శత్రువులు నన్ను ఆవరించారు. వృషభములు అనేకములను చుట్టుకుని ఉన్నవి. భాషాను దేశం బలమైన వృషభములను ఆవరించి ఉన్నవి. చీల్చుచు గర్జించుచు ఉండు సింహం వలె వారు నోలు తెరుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము, నా అంతరంగం మైనం వలె కరిగి ఉన్నది. వాళ్ళని చూడగానే ఎముకలు స్థానం తప్పాయి. నా హృదయం అంతరంగం మైనం వలె కరిగిపోయింది, బలమే మాత్రం లేకుండా. నా బలం ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుకు నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను, నా పాదములు పొడిచి ఉన్నారు. నా ఎముకలను నేను లెక్కింపగలను. వారు
వాళ్ళు నిదానించుచు నన్ను తేలి చూస్తున్నారు, నా వస్త్రములు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయిస్తున్నారు. యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించము. సింహము నోటి నుండి నన్ను రక్షించము. గురుపోతుల కొమ్ములో నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. శత్రువులు వృషభాల్లాగా ఆవరించవచ్చు, శత్రువులు సింహాల్లాగా కమ్ముకోవచ్చు, శత్రువులు కుక్కల్లాగా చుట్టూ ఇబ్బంది పెట్టచ్చు, ఆయన పట్టుకొని చీల్చచ్చు, వస్త్రాలు పంచుకోవచ్చు, ఎముకలు స్థానాలతో పెట్టుగా చేయొచ్చు, ఆయన నోట్లో మాట రాకుండా నాలుగు దవడకు అంటుకొని పోవచ్చు, బలం కరిగిపోవచ్చు, మైన వల్ల కరిగిపోవచ్చు. అయితే దేవుడు ఉన్నాడు, ఆయన దావీదును రక్షించాడు. నీవు నన్ను రక్షించేవాను, నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. శ్రమ ఎంత విపరీతమైతే దేవుని సహాయం అంత ఎక్కువ అవుతుంది. శత్రువులు ఎంత ప్రబలితే దేవుని సహాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎంత ఉపద్రవానికి వెళ్తే అంత విడుదల వస్తుంది. అవునా? మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విడిచిపెట్టడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం చివరిలో ఎందుకు ఆయన ఇలా శత్రువుని శిక్షిస్తున్నాడు అన్నది మనకు తెలియాలి. శత్రువుని శిక్షించే విషయానికి ఉంటుంది చూసారా? యెహెజ్కేలు గ్రంథం 38:21 నా పర్వతములన్నింటిలో అతని మీద ఖడ్గం రప్పించేదను, ప్రతివాని ఖడ్గం వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువుగా యెహోవాకు. తెగులు పంపి హత్య కలుగు చేసి అతని మీదను, అతని సైనిక వారి మీదను, అతనితో కూడిన జనములు అనేకుల మీదను, ప్రళయమైన వారును పెద్దవాడుగలను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకుందును. ఎందుకు దేవుడు శత్రువుని శిక్షిస్తాడు? శత్రువుని దేవుడు శిక్షించాల్సిన అవసరం ఏంటంటే, నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు అనేకులు తెలుసుకున్నట్లు. ఒకవేళ ఆయన శిక్షించకపోతే ఈయన కూడా బొమ్మ అనుకుంటారు జనులు. ఒకవేళ ఆయన ఉగ్రత కనపరచకపోతే ఆయన కూడా ఒక సిద్ధాంతమేమో, ఊహేమో, కల్పితమేమో అనుకుంటారు. ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడంటే, ఉగ్రత ఎందుకు అంటే, నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు తెలుసుకోవడానికి. చుట్టుపక్కల వ్యక్తులు మనం ముందు భాగంలో చూస్తున్నాం కదా, షేబా, దెదాను, తార్షీషు వాళ్ళు ఏమనుకున్నారు? దోపుడు సొమ్ము పట్టుకోవడానికి వచ్చారనుకున్నారు. అదే గోగు, ఆయనతో పాటు వచ్చిన మెషకు, తుబాలు, రోషు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే నాశనం అవుతున్నారో వీళ్ళు అనుకుంటారు, మనం గనక వెళ్ళి ఉంటే పరిశుద్ధ ఆ దేశం మీదకి, ఆ వాగ్దానం మనం వెళ్ళుంటే ఆ గతి మనకు బట్టి ఉండేది. అమ్మో, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రజలను ముట్టుకుంటే తన కనుగుడ్డు ముట్టిన వారితో సమానంగా ఎంచుతాడు. ఆయన నా జనులకు ఇశ్రాయేలు ఎవరైనా ముడితే నా కనుగుడ్డు ముట్టిన వారితో సమానంగా ఎంచుతా అంటాడు కదా. వారి జోరికి వెళ్తే ఆయన వదిలిపెట్టాడు. అప్పుడు ఆయన యెహోవా ఉన్నాడని అన్ని జనులు తెలుసుకుంటారు. శిక్ష తప్పనిసరి. ఈరోజు చర్చి మీద దాడి జరిగింది, చర్చిని పగలగొట్టారు, చుట్టుపక్కల నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు. రేపు పగలగొట్టిన వాడి తల పగులుతుంది లారీ కింద పడి. ఆ రోజు తెలుస్తుంది వీడు తల ఎందుకు పగిలిందంటే చర్చిని పగలగొట్టాడు కాబట్టనే. తెలుసా మీకు ఆ విషయం? ఎవడైతే యేసుప్రభుని దూషించాడో, ఎవడైతే క్రైస్తవాన్ని దూషించాడో, ఎవడైతే క్రైస్తవుల మీద వ్యతిరేకమైన చట్టాలు చేస్తాడో, ఎవడైతే క్రైస్తవులకు వ్యతిరేకంగా వచ్చి చర్చలు కొలుగొట్టాడో, ఎవడైనా ఒకరిని తీసుకోండి, పేరు రాసుకోండి, వాడు అడ్రస్ రాసుకోండి, చూస్తూ ఉన్నాడు జీవితాన్ని చివరిలో ఎలా ముగించబడుతుందో. చర్చలు పగలు కొట్టేసి అయిపోయింది అనుకున్నాం కదా. లేదు, ఒకరిని గుర్తుపెట్టుకోండి, వాడి అడ్రస్ కనుక్కోండి, చూడండి వాడి అంతం ఎలా వస్తుందో, వాడి చరమాంకం ఎలా ఉంటుందో చూడండి. భయం పుడుతుంది మీకు. అంత దారుణమైన పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు నా చిన్నతనం నుంచి ఈ రోజు వరకు నేను వింటూ వచ్చింది ఏంటంటే, ఎవడైతే బైబిల్ జోలికి వస్తాడో, ఎవడైతే యేసు జోలికి వస్తాడో వాడి అంతం మామూలుగా లేదు. అది నేను వింటూ వచ్చాను, చూస్తూ వచ్చాను. బైబిల్ కాలెత్తాడు ఒకడు, వచ్చే నెల ఆపరేషన్, తొడదాకా కాలు తీసేశారు ఆపరేషన్ చేసి. వచ్చే నెలలో యాక్సిడెంట్ అయింది, కాలు తీసేశారు తొడదాకా. ఆ రోజు అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఆ రోజు బైబిల్ కాలెత్తాడు అనుకున్నారు. అంతా తెలుస్తుంది. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో యేసు ప్రభు గురించి వ్యతిరేకంగా, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అలాగే నాకు అదే ఆశ అంటే వాళ్ళు చావాలని కదా నా ఉద్దేశం. ఎలా ఉంది, ఎలా పెట్టాడు వీళ్ళకి అనేది అది చూద్దామని అంతే.
ఫిక్స్ ఎప్పుడో ఫిక్స్. అది మనం అనుకోకపోయినా ఫిక్స్ అయిపోయింది ఎప్పుడో. సన్నిహేము రంకెలేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, కూర్చోవడం, లేవడం, నా మీద రంకెలు వేయడం నాకు వినబడింది. కానీ హిజ్కియా తెలియక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు. నాకు తెలుసు హిజ్కియా కంటిని నిర్మించిన వాడు కానక ఉండునా, చెవిని నిర్మించిన వాడు వెనక ఉండునా. హిజ్కియా నీకే వినబడ్డాయా? నాకు వినపడలేదు అనుకుంటున్నావా? నీకే కనబడిందా? నాకు కనబడలేదు అనుకుంటున్నావా? కంటిని నిర్మించాను, నేను చూడలేదు అనుకుంటున్నావా? చెవి నిర్మించింది నేనే, వెళ్ళలేదు అనుకుంటున్నావా? ఈరోజు యూట్యూబ్లో వస్తున్నటువంటి వీడియోలు ఉన్నాయి, మీకు కనపడి మీరు బాధపడుతున్నారు కదా. నాకు అనిపిస్తుంది వీడు మాట్లాడాలని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆయన వినపడింది మొత్తం. చూద్దాం ఏం చేస్తాడో, ఎలా స్పందిస్తాడో. ఎందుకు స్పందిస్తాడు ఆయన? ఎందుకు అంటే నేను యెహోవానై ఉన్నానని అన్య జనులు అనేకులు తెలుసుకున్నట్లు. మరి తెలుసుకోవాలి కదా. శిక్ష రాకపోతే ఎలా తెలుస్తుంది? శిక్ష రాకపోతే ఎలా తెలుస్తుంది? వెళ్ళి సింహం పడుకో అన్నప్పుడు జూలు పట్టుకొని లాగుతున్నాడు అనుకో, అది లేవకపోతే అది సింహం అని తెలియదు ఈ లేపుతున్న వ్యక్తులకి. లేస్తుంది, అలా గుట్టుకొని మింగిన రోజు మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అది సింహము. ఈ మధ్య ఒక జూలో, మన తిరుపతిలో అనుకుంటాను, తిరుపతిలో జూ ఒక లోపల దూకాడు, సింహం బోన్లో దూకాడు. ఏం చేసింది చెప్పండి? అది అలా మింగేసింది, తినేసింది. ఒకవేళ వాళ్ళు దూకినా సరే అది ఏమి తినకుండా పట్టించుకోకుండా అలా వెళ్ళి పడుకుందనుకో, వాడు ఏం చేస్తున్నా పట్టించుకోలేదు అనుకో, అప్పుడు ఎవరు బయట నుంచి చూడరు దాన్ని బయట నుంచి చూడరు. ఏం చేస్తారు? అందరూ అక్కడికి వెళ్ళి జూలు పట్టుకొని ఊగులాడతారు. అది సింహం కాదు అప్పుడు, అది అలా లట్టుకొని మింగేసింది కదా. దెబ్బతో ఆ జూకు పోవడానికి కూడా భయపడ్డారు, నాయన వద్దురా స్వామి అని. సింహం అంటే అది కాసేపు పడుకోవచ్చు, నిద్ర వచ్చిందని లేస్తుంది, గాండ్రిస్తుంది, గర్జిస్తుంది, దొరికితే మింగేస్తుంది. నేను యెహోవానై ఉన్నానని అన్య జనులు అనేకులు తెలుసుకున్నట్లు. ఈరోజు రంకెలు వేస్తున్నారు కదా, ఒకానొక రోజు వీళ్ళ అంతాన్ని మిగిలిన వ్యక్తులు చూడాలి కదా. మనం ప్రార్థన చేస్తున్నామని కాదు, ఆయన స్పందిస్తాడు. ఎందుకు స్పందిస్తాడంటే అది ఆయన లక్షణం. బెల్షస్సరు తాను, తన అధికారులు, తన ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణాల్లో త్రాగుతూ ఉన్నప్పుడు ఎవరు స్పందించారు? ఆయన స్పందించాడు. ఒక చేయి వచ్చింది, గోడ మీద రాసింది మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్, ఈరోజు రాత్రి చస్తావరని రాశాడు. ఎందుకని? ఎవరు ప్రార్థన చేశారు? ప్రభు వాళ్ళు అలా తాగుతున్నారని ఎవరు ప్రార్థన చేయలే. స్పందిస్తాడు ఆయన. ఆయన నామాన్ని ఆయన పరిశుద్ధపరుచుకుంటాడు. ఆయన పరిశుద్ధపరుచుకునే దాంట్లో భాగం ఏంటంటే ఆ పరిశుద్ధతను వెక్కిరిస్తున్న వాళ్ళు తుడిచిపెట్టడం. చూడండి, నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎడల నన్ను తెలియపరుచుకుందును. ఇప్పటి వరకు నోటుకు వచ్చేట్టు వాగుతున్నారు బయట. నిన్నెవడో పుస్తకం ఒకటి రాశాడు, ఆది కాండం అన్నది కదా బైబిల్లో. దాన్ని ఏమని రాశాడు తెలుసా? సోదికాండం అంట. ఆది కాండం ఏంటంట? సోదికాండం అంట. అనుకున్నా చూస్తా లేరా నీ అంతాన్ని పెట్టాడు ఆయన ఖచ్చితంగా. ఎందుకు సోదికాండం అని రాశాడు తెలుసా? అడుక్కు తినడానికి. ఈ పాన్పరాగ్ బ్యాచ్ ఉంటుంది చూసావా, ఈ పాన్పరాగ్ బ్యాచ్ దగ్గర నుంచి డబ్బులు అడుక్కోవడానికి, వాళ్ళు మెప్పించడానికి రాశాడు అలా సోదికాండం అని. ఇంకొకడు అన్నాడు బొకడా బైబుల్ అని. అనుకున్న మనసులో, ఒరే నీకు యేసు అంటే పీసు అంట. అలా అన్నప్పుడు యేసు ప్రభు కాదు అవమానం, నీ క్యారెక్టర్ లూజ్ అని అర్థం. అర్థమైందా? ఏమైనా పిలవచ్చు, నోరు ఉంది కదా, నోట్లో నాలుగు ఉంది కదా, ఏదో పిలవచ్చు. అది కాదు దీనికి అవమానం అంటే. ఇందులో ఉండాలి అలాంటి అసభ్యకరమైన పదజాలం. ఇందులో లేదు కదా. ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని మాట్లాడుతున్నట్టు అది నీ వ్యక్తిత్వం, నీ గుణం. అది ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, మాగోగు దేశపు వాడైన గోగు పరిశుద్ధ దేశం మీదకి వచ్చినప్పుడు దేవుడు వదిలిపెట్టలే. అతని దవడలకి గాలం తగిలించాడు, శిక్ష అప్పగించాడు, నాశనానికి అప్పగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగానికి అడ్డుపడుతున్న ప్రతి ఒక్కడి పరిస్థితి ఇదే.
ఆయన శిలువలో ప్రాణం పెట్టింది చేతగా కాదు, మన పాపాలు క్షమించడానికి, మన దోషాలు తీసివేయడానికి, మన నూతన సృష్టిగా చేయడానికి, మన దుర్మార్గత నుంచి మరల్చడానికి, మన దుష్కార్యం నుంచి మనల్ని మాన్పడానికి, నూతన సృష్టిగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు, చేతగా కాదు. ప్రకటనలో రాయబడింది, ఆ వధించబడినటువంటి గొర్రెపిల్ల యోధా గోత్రపు కొదమ సింహం అని. ఆయన ఎందుకు బలయ్యాడంటే మన పాపాలను బట్టి. మనం ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని దూషిస్తే కనుక మన చావు ఎలా ఉండబోతుంది, మన అంతం ఎలా ఉండబోతుంది? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తే అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తే అని అంటాడు. మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి అంటాడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో. క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో భూమి ఆకాశంలో ఆయన సమకూరించి పారిపోయాయి అని రాయబడింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి విరోధంగా మాట్లాడితే శిక్ష తప్పించుకోవడం అసంభవం. ఆయన శిలువలో ప్రాణం పెట్టి అలా వెళ్ళిపోలే, పునరుద్ధారుడై తిరిగి లేచాడు, సజీవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు, ఆది అంతం లేని దేవుడు. మరణం యొక్కయో పాతాళం యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయని చెప్పినటువంటి దేవుడు ఆయన. వధించబడిన గొర్రెపిల్ల యోధా గోత్రపు కొదమ సింహం రాయబడింది. గోగు, మాగోగు దేశానికి రాజు అయినటువంటి గోగుకి ఎలాంటి పరిస్థితి పట్టిందో ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని వెక్కిరిస్తున్న వాళ్ళకి అదే పరిస్థితి పట్టబోతుంది. ఈ లేఖనాన్ని ఆధారం చేసి నేను చెప్తుంది ఏంటంటే, ఎప్పటికైనా మారు మనసు పొందితే, ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిని అంగీకరిస్తే, మారు మనసు పశ్చాత్తాపం పొందితే, ప్రభువా నీవు నా కోసం శిలువలో ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, నా పాపాలు క్షమించడానికి నువ్వు బలైపోయావు, ప్రాయశ్చిత్తం చేసావు ప్రభువా, తెలుసో తెలియకో అనేకమైన పాపాలు చేశానని అపోస్తలుడైన పౌలు ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుంటే, నేను పూర్వం దోషకుడిని, హింసకుడిని, హానికరుడిని, ఆయనను క్రీస్తు తన పరిచర్య కోసం నమ్మకమైన ఎంచాడు అని అపోస్తలుడైన పౌలులాగా ఒప్పుకుంటే ప్రభువు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఒప్పుకోకుండా కప్పుకుంటే ఆ సిలువలో ప్రాణం పెట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ ఉగ్రతకు లోనైతే ఆయన నుంచి మనల్ని తప్పించేదేవుడు. నీవు నేను ధన్యులమే. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడుగా కలిగినటువంటి, రక్షకుడుగా కలిగినటువంటి మన జీవితం ధన్యమైంది. ఈ యేసు ప్రభువుని అపార్థం చేసుకుని అనేక మంది వెక్కిరిస్తున్నారు, నిత్యనాశానికి వెళ్తున్నారు. ఇది యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 14 నుంచి 23 వరకు చెప్పబడినటువంటి లేఖన భాగం. దేవుని జోలికి వచ్చిన ఎవడు శిక్షను తప్పించుకోడు. ఒకవేళ ఇప్పటికీ మనలో ఎవరైనా పాపం చేస్తూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడే క్షమాపణ పెడదాం. ప్రభువా నన్ను క్షమించు, నాయన మీ నామానికి వ్యతిరేకంగా ప్రవర్తించాను, నిన్ను దూషించేట్టుగా ప్రవర్తించాను, నిన్ను వెక్కిరించేట్టుగా ప్రవర్తించాను, ప్రభువా నన్ను క్షమించాలని క్షమాపణ వేడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి రొట్టె ద్రాక్షారసం దగ్గరకు వద్దాం. ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. మనం ఒప్పుకుని విడిచిపెడితే మనం కనికరించబడతాం, దాచిపెట్టుకుంటే నాశనానికి లోనవుతాం.